శ్రీమతి నమః. బంగ్లాదేశ్ గురించి మనం వీడియోస్ అవి చూస్తున్నాం కదా. మహమ్మద్ జుబేర్ అని ఒక అతను ఈ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులన్నీ అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, చాలా వాళ్ళు సుఖంగానే ఉన్నారని చెప్పి తన పేజీలో పోస్టులని చూపిస్తున్నాడు. అది చూసి నాకు నిన్న 2-3 లింకులు కూడా ఇచ్చారనమాట. అంటే బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళ యూట్యూబ్ లింక్లు అనమాట. ఇచ్చి ఇది చూడండి మీకు తెలుస్తుంది, ఈ హసీనా నియంత అక్కడ హిందువులందరూ బానే ఉన్నట్లు అన్నట్టుగా. నేను అవన్నీ డిలీట్ చేసేసాను. తర్వాత నేను వీడియోస్ చూస్తే అసలు అక్కడ హిందువులు పడుతున్న బాధ చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా రావడం మానేసాయి. అంత బాధలు పడుతున్నారు. హిందూ మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు. ఈ వీడియో చూడండి ఒకసారి. ఆ పిల్లని ఎత్తుకుపోతున్నారు. ఆ పిల్లని ఎత్తుకుపోయి ఆ రాక్షసులు ఏం చేస్తారో నేనేం చెప్పక్కర్లేదు కదా. ఈ వీడియో చూడండి. ఈ మహమ్మద్ జుబేర్ మాట్లాడిన మాటలకి ఈ అమ్మాయి మాట్లాడుతోంది, మేము ఇక్కడ సంతోషంగా ఉన్నావా, మేము ఇక్కడ ఆనందంగా ఉన్నావా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ ఈ అమ్మాయి చెప్తోంది. আপনার নাম কি? আপনার বাসা ভাঙছে, মার দিছে আপনাকে? ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ అమ్మాయి 12 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుని వెళ్లిపోయారట. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో భర్త ముందే భార్యని అత్యాచారం చేసేశారు. ఈ వీడియో చూడండి. 2 రోజుల క్రితం జరిగింది. ఊరంతటిని తగలబెట్టేశారు. హిందువుల మీద అరాచకాలు చేసేస్తూ ఉన్నారు. నిన్న ఎవరో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేంటో తెలుసా? చచ్చిపోతారా, ఇస్లాంని స్వీకరిస్తారా అని. అలా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే హిందువులను ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే లండన్ లో ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి సంబంధించిన ఒక పేజ్ ఒకటి ఉందన్నమాట. వాళ్ళు హిందూ స్త్రీలని కుక్కలతో పోల్చి అలంకరణ చేసి అతి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా మనం పట్టించుకోలేదు కాబట్టే ఒక్కొక్క ఘోరము మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. బంగ్లాదేశ్ లో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమం వచ్చేసింది కాబట్టి. కానీ ఎప్పటి నుంచో హిందువుల మీద అక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఇంత సామాజిక మాధ్యమం లేదు కాబట్టి మనకి తెలియదు. కాకపోతే రోజులు పెరుగుతున్న కొద్దీ హిందువుల మీద దాష్టికాలు పెరిగిపోతూనే వస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది, రేపన్న రోజు ఇవి భారతదేశంలోకి కూడా రావచ్చు. ఎందుకంటే భారతదేశంలో అక్రమంగా ఎన్నో లక్షల మంది బంగ్లాదేశీయులు నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. మనం అప్రమత్తంగా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది భగవంతుడికే తెలియాలి. మనం మనలో కలిసికట్టు ఉండకుండా మన ధర్మాన్ని మనమే వేలిపెట్టి చూపించుకుంటున్నాం. మనందరం కలిసికట్టుగా ఉండకుండా మన పురాణాలని వక్రీకరిస్తూ, మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడుతూ, మన గ్రంథాలని కించపరుచుకుంటూ వస్తున్నాం కాబట్టే మనం అంటే ప్రతి వాడికి లోకు అయిపోయింది. అందుకే కదా ఆ బిత్తిర్ సత్య అనే అతను భగవద్గీత శ్లోకాలని అలా పాడాడు అంటే అతనికి ఎంత ధైర్యం ఉంటే అలా పాటలుగా పాడతాడు. వేరే మత గ్రంథాల గురించి అతను అలా చేయగలడా? చేయలేడు. ఎందుకంటే హిందువులు ఏమీ అనరు కాబట్టి, ఏం చేసినా నోరు మూసుకుని పడి ఉంటారు కాబట్టే అతడు మన భగవద్గీతని అంత అసహ్యంగా పాడాడు. నిన్న ఎస్ఎస్ రాజమౌళి అని అతనేం వ్యాఖ్యలు చేశాడో తెలుసా? రాముడి కంటే రావణాసురుడంటే అతనికి ఇష్టమంట. ఎందుకంటే అతను ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అట. అందుకని రావణాసురుడంటే చాలా ఇష్టంట. రావణాసురుడంటే ఇష్టమైతే ఇంట్లో వాళ్ళకి కుంభకర్ణుడని, ఇలా ఇంద్రజిత్ అని, రావణాసురుడని పేర్లు పెట్టుకుంటూ రావణాసురుడిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ధూపదీప నైవేద్యాలతో ఆయన పూజించుకుంటూ ఉండుకోవచ్చు కదా. మరి ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చి పూజించుకుంటారు? పూజలు ఎందుకు చేయించుకుంటారు? సినిమా హిట్ అవ్వాలని మంచి ముహూర్తాలు అవన్నీ ఎందుకు చూసుకుంటారు? రావణాసురుడిని ఇష్టపడేవాడు మన సంప్రదాయాన్ని ఇష్టపడ్డ కదా. ఏ క్వాలిటీ ఉందనే రావణాసురుడిని ఇష్టపడడానికి?
అంటే పరస్త్రీలను ఎత్తుకుపోతున్నాడనా, లేదు అంటే అన్నదమ్ముల ఆస్తిని కూడా తీసేసుకున్నాడనా, లేదు అంటే అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేశాడనా? ఏ క్వాలిటీ ఉందని రావణాసురుడు అంటే ఒక టిపికల్ క్యారెక్టర్, ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అని చెప్పి మన రావణాసురుడిని హైలైట్ చేసి మాట్లాడడానికి ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా రావణాసురుల్లో ఏదో గొప్పతనం ఉందనుకుని మన పిల్లలు ఏం చేస్తారు అంటే ఇలాంటి వాళ్ళనే కదా ఫాలో అవుతుంటారు. సెలబ్రిటీస్ అని చెప్పుకుని మన ధర్మం మీద బురద పోసేసే వాళ్ళనే కదా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా నాకు రావణాసురుడు అంటే ఇష్టం అని చెప్పి తిరుగుతారు. వాళ్ళు నెక్స్ట్ తరానికి దీన్నే అందిస్తారు. మనం ఇలా ఎవరైతే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి 4 రోజులు పోరాడతాం. పోరాడిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ సారీ ఇంకెప్పుడు మేమనం తుచి తప్పైపోయింది అంటారు. అలా అనగానే వెంటనే మనం సాధించేసాం అని చెప్పేసి చేతులు దులిపేసుకుని వచ్చేస్తాం. వీళ్ళందరూ ఇలాంటి మాటలు అంటారు, ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. మన దేవీ దేవతల గురించి మాట్లాడతారు, మన పురాణాలని వక్రీకరించి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా సరే వాళ్ళు సారీ చెప్పగానే క్షమించి వదిలేస్తున్నాం కాబట్టి ఒకటి తర్వాత ఒకడు ఇంకలా తయారవుతూనే ఉన్నాడు. ఇలా మన పురాణాలని వక్రీకరించి ఎవడైతే సినిమాలు తీస్తున్నాడో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టే డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇలాంటి సినిమాలు తీసి మన హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తున్నారు. జ్యోతిర్మఠ శంకరాచార్య అని చెప్పుకుంటున్న ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేశారో తెలుసా? ఈ ముస్లింలని పొగుడుతూ ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఆయన భారతదేశంలో ఉన్నారా, బంగ్లాదేశ్ లో ఉన్నారా, నిజంగా ఆయన హిందువులేనా అనే అనుమానం వచ్చింది. काबा जहां पर मक्का शरीफ में काबा स्थित है, उस काबा के ऊपर चूंकि अल्लाह ने 7वां आसमान बनाए हैं इसलिए काबा के ऊपर वो विराजमान है और गुणों के आधार पर जैसे उसका गुण है कि वो बड़ा दयालु है तो उसका एक नाम दयालु हो गया। बिस्मिल्लाहिर्रहमानिर्रहीमी, वो बड़ा दयालु, बड़ा नेक है। ఆయనకు అంత ఆనందంగా ఉంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఉపదేశాలు చేసుకుంటే బాగుంటుంది కదా. మన ధర్మంలో ఉంటూ మన కాషాయం కట్టుకుంటూ ఈ దర్గాలకి తిరుగుతూ ఈ యోగి ఆదిత్యనాథ్ గారి కన్వర్ యాత్ర గురించి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తప్పే ఉంది, నాకైతే ఇందులో ఏం తప్పు అనిపించలేదు అంటూ ఆయనకి తగ్గట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతుంటే మన ధర్మం నాశనం అయిపోక ఏమవుతుంది చెప్పండి. మన దేశాన్ని పరాయి వాళ్ళు పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలబడి ఆ కుటుంబాన్ని వెనకేసుకొస్తున్న ఈ శంకరాచార్య అని చెప్పుకుంటున్న విముక్తేశ్వరానంద సరస్వతి గురించి మనం ఏం చెప్పాలి? ఈయన మీద కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఆయన శంకరాచార్య కాదు. ఆయన శంకరాచార్య కాదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే రేపు అన్న రోజు ఈ వీడియోస్ అవి చూసి అందరూ ఏమంటారంటే పీఠాధిపతులు ఇలాగే తయారయ్యారు అంటారు. ఆయన పీఠాధిపతి కాదు. అందుకని చెప్పి రేపు అన్న రోజు ఎవరైనా సరే పీఠాధిపతుల గురించి బురద జల్లుతారేమో అని చెప్పి ఆయన జ్యోతిర్మఠ శంకరాచార్య కాదు అని చెప్పి చెప్తున్నాను. ఈ విషయమై నేను చెప్పడం కాదు, గోవిందానంద సరస్వతి స్వామి వారు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఈయన మీద సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈయన గురించి మనం ఈ రోజు మాట్లాడకపోతే రేపొద్దున మన సంప్రదాయాన్ని నాశనం చేసేస్తారు. పరాయి మతాలను పొగుడుతూ పరాయి వాళ్ళ దర్గాలకు వెళ్తున్న ఈయన గురించి ఈ రోజు మనం నోరెత్తకపోతే హిందువులుగా మనం బ్రతకలేమేమో అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా హిందువులు ఎక్కడ ఉంటారు చెప్పండి? హిందువులు ఎలా బ్రతుకుతారు చెప్పండి? హిందువులుగా భారతదేశంలో ఎవరికైనా సరే నిలువ నీడ ఉంటుందా చెప్పండి? ఇక్కడి నుంచైనా మారి మనందరం కలిసికట్టుగా లేకపోతే ఇలా కాషాయం కట్టుకున్న వాళ్ళు కూడా పరాయి మతం గురించి మాట్లాడుతూ ఉంటే మన గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? మన గురించి పోరాడుతున్న నరేంద్ర మోడీ గారి గురించి మనం అసహ్యంగా చెప్పుకుంటూ ఆయన్ని తిట్టుకుంటూ ఎలాగైనా గద్దె దించేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఆయన్ని ఎలా అయినా సరే ప్రధానమంత్రి నుంచి కిందకి దింపేయాలని లేనిపోని మాట్లాడుతూ బురద జల్లుతున్న వాళ్ళు ఎప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోకపోతే ఎవరైతే ఈ మోడీ గారిని తిట్టుకుంటూ పరాయి మతం వాళ్ళని వెనకేసుకుని వస్తున్నారో వాళ్ళకి కూడా హిందూ దేశంలో ఉండే అవకాశం బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన వేళ్లతో మనమే మన కన్నుని పొడి చేసుకుంటున్నాం కాబట్టి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.